ఈనాడు ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కాలం క్రమబద్ధీకరించారట. వైకాపా హయాంలో 2 దఫాల్లో 4 ఏళ్లు సస్పెన్షన్‌లోనే తాజా విచారణలో అక్రమాలు లేవని నిర్ధారణ. ఏబి వెంకటేశ్వరరావు గారని రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన. ఆయన్ని జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అంటే 4 సంవత్సరాల పాటు సస్పెండ్ చేసిండు, వేధించిండు అనేది ఒకటి రికార్డు వాళ్ళు చెప్తున్నది. ఆయన చెప్పిండు, ఆయన కోర్టులకి న్యాయ పోరాటం రకరకాలు చేసి చివరి దశలో మళ్ళా డీజీగా రిటైర్ అయిండు. ఆ 4 సంవత్సరాల సస్పెన్షన్‌ని ఇమ్మీడియేట్‌గా దాన్ని ఎత్తేసి ఆయనకు రావాల్సిన అన్ని రూపాయితో సహా లెక్క కట్టియాలని ప్రభుత్వం మేఘాల మీద నిర్ణయం తీసుకుంది. కానీ అంగవైకల్యంతో పెన్షన్ తీసుకుంటున్న పెన్షనర్‌ని హాస్పిటల్ చుట్టూ తిప్పి మీరు అక్రమంగా పెన్షన్ తీసుకుంటున్నారు, మీది గుంజాలనేనా అంటాడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళకొచ్చే 2000 కోసం వాళ్ళ నోటికాడ కూడుని వాళ్ళ నోటికాడ ముద్దలు గుంచే కార్యక్రమం చేస్తాను. ఇక్కడ ఈయన 4 సంవత్సరాలు పదవీ కాలం అట, అన్యాయం జరిగిందట పాపం ఆయనకి. ఈయన పొట్టకి వెళ్ళట్లేదట. ఆయన కోసం పాపం ప్రభుత్వమే మేఘాల మీద నిర్ణయం తీసుకుంది. మరి ఆయన సరే ఆయనకు అన్యాయం జరిగింది ఇది ఉంటే దానికి అంత మేఘాల మీద తీసుకోవాల్సిన అవసరం కాదు, దానికి ఇంత పబ్లిసిటీ కూడా అవసరం లేదు. ఏంది పేపర్లో రాయటం చూసినవా, జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు మావాడు వచ్చి మొత్తం డబ్బులు ఇచ్చిండు అని చెప్పడానికి తప్ప ఏం లేదు ఇందులో. దీనికి ఎందుకు రాయాలి ఇందులో వాస్తవంగా? దీని గురించి ఎందుకు బయట ప్రచారం? ఇస్తే ఇచ్చారు. ఇప్పటికే రైతులకి రైతు భరోసా, తల్లులకి తల్లికి వందనం ఇయ్యక మా పొట్టగొట్టును, మా నోటికాడ ముద్దను గుంజుకును జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదాన్ని నువ్వేదో చేస్తానని వచ్చి, దాంతోపాటు కరెంటు బిల్లుల రూపంలో 15,000 కోట్ల రూపాయలు ప్రజలపైన ఆర్థిక భారం వేసినవు. వికలాంగులకు సంబంధించిన పెన్షన్ని తొలగించే కార్యక్రమం చేస్తున్నావు. ఇప్పటికే 3.5 లక్షల మంది దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్లు తొలగించేదానికి వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి ఉంచినవు, తొలగించినవు కూడా. అక్కడ ఇవన్నీ కనపడవు, ఆర్థిక భారం ఇవన్నీ ఆడ కనపడతాయి. కానీ ఎడకొచ్చేతాలకి ఈయనకి ఇవ్వచ్చు. ఈయనకి ఏదో ఇల్లు వెళ్ళట్లేదు అన్నట్టు, పొట్ట గడవట్లేదు అన్నట్టు టక్క 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 ఇచ్చారు. ఇవ్వచ్చు, ఒకవేళ ఆయనకి న్యాయం ఇవ్వాల్సి వస్తే చట్ట ప్రకారం ఇవ్వాల్సి వస్తే ఇవ్వాలి, తప్పులేదు. దానికి ఈ పబ్లిసిటీ తతంగం దేనికి? ఇది ఎవరిని రెచ్చగొట్టడానికి? ఇది మొత్తానికైతే సస్పెన్షన్ క్రమబద్ధీకరించారట ఆంధ్రప్రభ.